ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు మీరు మాకు వద్దు బాబోయ్ అని దండం పెట్టేస్తున్నారా? మీరు మాకు ముఖ్యమంత్రిగా వద్దు అని వీళ్ళ గురించి అంటున్నారా అని అంటే కనుక ఏదైతే ఇంతకుముందు ఒక సర్వే వచ్చిందో ఆ సర్వేలో చూసుకుంటే ఆ సర్వే రిపోర్ట్ రిజల్ట్ చూస్తే కనుక నిజమేనేమో అని అనిపిస్తుంది. ఎందుకంటే మరీ దారుణంగా పవన్ కళ్యాణ్ గారికి ఏమో 6%, లోకేష్ గారికి ఏమో 5%. ఇక్కడ మనం లోకల్గా మాట్లాడుకునే మాటలేంటి, నారా చంద్రబాబు నాయుడు గారి తర్వాత ముఖ్యమంత్రిగా అయితే గీతే మొత్తానికి ఏంటి నారా లోకేష్ గారినే చేస్తారు తప్ప సీఎం పవన్ కళ్యాణ్ గారు మాత్రం ఎటు పరిస్థితుల్లో చేయరు, ఆయన కూడా వద్దన్నాడు. ఇదంతా వేరే విషయం. అసలు ఇప్పుడు ఈ సర్వే చెప్తున్నది విధానం ఏంటంటే వాస్తవంగా ఒక్కసారి ఆ సర్వే రిపోర్ట్ చూస్తే కనుక ఏమంటే చీఫ్ మినిస్టర్ చాయిస్ ఇన్ ఏపీ యాజ్ ఆన్ 26/8/2026 దీని ప్రకారంగా చూస్తే చంద్రబాబు నాయుడు గారికి అంటే జగన్మోహన్ రెడ్డి గారి సీఎంగా కావాలని 44%, 44% మంది ప్రజలు కావాలంటున్నారు. ఆయన మాకు సీఎంగా కావాలి, ఆయన మాకు ఉండాలి అని చెప్పేసి. అలాగే 32% మంది ప్రజలు చంద్రబాబు నాయుడు గారు సీఎం గారు అయితే ఓకే అనేది అంటారు. 32. తర్వాత ఎవరైతే ఈ పవన్ కళ్యాణ్ గారు ఉన్నారో ఈయనకి 6% మాత్రమే ముఖ్యమంత్రిగా కావాలని ప్రజలు కోరుకుంటున్నారు. తర్వాత ఇంకా మరీ దారుణంగా నారా లోకేష్ గారు అయితే 5%. ఇదేంటి, కాబోయే ముఖ్యమంత్రిని గ్రౌండ్ లెవెల్లో ప్రిపేర్ చేస్తున్నారు. నారా లోకేష్ గారిని చంద్రబాబు నాయుడు గారి తర్వాత ఆయనే అని గ్రౌండ్ లెవెల్లో ప్రిపేర్ చేస్తారు. ఇక్కడ రాష్ట్ర ప్రజలు చూస్తేనేమో జస్ట్ ఒక 5% ప్రజలు మాత్రమే ఆయన్ని సీఎంగా యాక్సెప్ట్ చేస్తున్నారని సర్వే చెప్తుంది. ఎక్కడ తేడా జరుగుతుంది? అసలు గ్రౌండ్ లెవెల్లో రియాలిటీ ఏంటి, ఎవరిని ముఖ్యమంత్రిగా ప్రజలు ఓన్ చేసుకుంటున్నారో అనే దాని మీద మనం మాట్లాడదాం. ఖచ్చితంగా కొద్దిసేపు నిజాలు మాట్లాడుకుందాం. మాట్లాడుకునే ముందు నాకు రిక్వెస్ట్ ఉంది, రాష్ట్ర ప్రజలందరికీ వాస్తవాలు తెలియాలా అంటే మీ బాధ్యతగా మీరు లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్ షేర్ అవుతుంది. కొత్తగా మన ఛానల్ చూస్తే పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఎందుకు చెప్తానంటే కనుక ఇప్పుడు ఈ సర్వే ఏదైతే IITians ఈ సర్వే వచ్చిందో పెద్ద రభస, పెద్ద దుమారం, మొత్తం రచ్చరచ్చ చేసి పడేసి వెళ్ళిపోయింది ఆ సర్వేతోటి ఇంకా చాలా చోట్ల డిబేట్లలో అట్లు ఇట్లో నానా కొట్టుకునే పరిస్థితులకు వచ్చాయి ఈ సర్వే వల్ల. ఏంటంటే జగన్ గారు కాబోయే సీఎం అని డిక్లేర్ చేసింది. కాబట్టి అంతేకాదు వైఎస్ఆర్సీపీ ఎంత వేగంగా పుంజుకుందో ఆల్రెడీ చెప్పింది. కాబట్టి ఏ నియోజకవర్గాలు అంటే ఏ జిల్లాల్లో ఏ నియోజకవర్గాలు ఎంత స్ట్రాంగ్ ఉన్నాయో చెప్పింది. వీటన్నింటినీ చెప్పిన తర్వాత ఒక్కసారి రాజకీయంగా వేడి రగులుకుంది అని అయితే చెప్పొచ్చు. ఇప్పుడు ముఖ్యమంత్రిగా నారా లోకేష్ గారు అనుకున్న టైంలో ఈ 6%, 5% చూస్తే అసలు దానికి దీనికి సంబంధమే లేదు. నన్ను అడిగితే నక్కకే నాగలోకి అనుకున్నంత తేడా ఉంది. ఇప్పుడు తర్వాత సీఎం కావాలనుకున్న నారా లోకేష్ గారు జగన్ గారికి 44% ఉంటే కనీసం 34 లేకపోతే 40% నారా లోకేష్ గారు రావాలా? లేదు. కనీసం 40%లో చంద్రబాబు నాయుడు గారైనా రావాలా? లేదు. ఇంకా పవన్ కళ్యాణ్ గారు అయితే కనుక అసలు ఆ ఊసే ఎత్త అవసరం లేదు. ఎందుకంటే ఆయన ముందే అగ్రిమెంట్ రాసుకున్నట్టుగా నేను 15 ఏళ్ళ పాటు సీఎంగా నాకు వద్దు, చంద్రబాబు నాయుడు గారు టీడీపీనే అధికారంలో ఉండాలి, టీడీపీలోనే ముఖ్యమంత్రిగా ఉండాలి, కాబట్టి చంద్రబాబు నాయుడు గారే 15 ఏళ్ళ పాటు ముఖ్యమంత్రిగా ఉంటారన్నారు. ఆయన కావచ్చు, ఆయన కొడుకు కావచ్చు, ఇంకా 15 ఏళ్ళ పాటు వాళ్ళే ఉంటారు, నేను మాత్రం ముఖ్యమంత్రి కాదు, నేను ఇలాగే ఉంటాను అని ఒక అగ్రిమెంట్ బాండ్ రాసి ఇచ్చినట్టుగా పవన్ కళ్యాణ్ గారు చాలా సందర్భాల్లో మాట్లాడారు. పాపం ఆయన నమ్ముకున్న ప్రజలందరూ కూడా ఏమనుకున్నారంటే కనుక వాళ్ళు కూడా ఆశలు వదిలేసుకున్నారు. వాళ్ళ కళలుగానే మిగిలిపోయాయి. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు సీఎం రేసులో లేరు. ఇది క్లియర్గా ఇక్కడికి ఇప్పుడు ఉంటే గింటే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు. మరి చంద్రబాబు నాయుడు గారు జగన్ గారిని అందుకోలేకుండా ఉన్నట్టే మరి లోకేష్ గారికి చంద్రబాబు నాయుడు గారికి ఇంత గ్యాప్ రావడం వల్ల అంటే మరి 5% ఏంటి అంటే రాజకీయ సమీకరణాలు ఏంటి, అలా ఏం లెక్కలివి అని అంటే కనుక అది వాస్తవం అంటే కనుక అది ఫేక్ సర్వే అని చాలామంది కొట్టిపడేస్తున్నారు. ఫేకా లేకపోతే ఒరిజినలా అనేది పక్కన పెట్టాను. అసలు నారా లోకేష్ గారికి సీఎం అయ్యే క్వాలిటీస్, ఆ అర్హతలు ఉన్నాయా అని అంటే కనుక రాజకీయంగా నారా లోకేష్ గారు చాలా మట్టుకి పరిణితి చెందారు అని చెప్పాలి. వాస్తవంగా మనం అనాలిసిస్ చేస్తే రాజకీయంగా అంతకు ముందు కన్నా ఇప్పుడు బాగా పరిణితి చెందారు, స్థానపెట్టబడ్డారు అని చెప్పాలి నారా లోకేష్ గారు రాజకీయంగా. అది ఎంతవరకు అంటే కనుక కొన్ని సార్లు కొట్టొచ్చినట్టు కనబడుతుంది, కొన్ని సార్లు ఫెయిల్ అవుతుంది. కాబట్టి ఇలా చూసుకుంటే కనుక అంటే రాష్ట్రం మొత్తం మీద ఉండే 175 నియోజకవర్గాలు మేనేజ్ చేయగలరా అని అంటే కనుక కొన్ని చూసుకుంటే ఆయనకి ఏవైతే కొన్ని ఇచ్చారో శాఖలు ఇచ్చారో, ఆయన శాఖ ఏదైతే విద్యాశాఖ మంత్రి ఉందో ఆ విద్యాశాఖ మంత్రి కాకుండా అన్ని శాఖల్లోనూ ఆయన అయితే ఒకసారి తలదూరుస్తున్నాడని చెప్పాలి. కానీ విద్యాశాఖ మాత్రం తీవ్రంగా ఫెయిల్ అయ్యింది అని అనడం ఎలాంటి డౌట్ లేదు. కాబట్టి ఇచ్చిన శాఖకి న్యాయం చేయలేకపోతే మొత్తం ఎంటైర్ స్టేట్కి ఎలా న్యాయం చేస్తారో ఇది బిగ్ క్వశ్చన్.
అర్థమైందా? కాబట్టి ఆ శాఖలో న్యాయం చేయలేకపోయాడు. చాలా మటుకి ఆ శాఖ విద్యాశాఖ చూసుకుంటే, విద్యా వ్యవస్థ చూసుకుంటే చాలా దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ఆ పనులు ఏదైతే ఉన్నాయో, ఆ సంస్కరణలు ఏవైతే ఉన్నాయో అవి ఇప్పుడు లేకపోగా మొత్తం చాలా మటుకి ఏంటి స్కూళ్ళు నుంచి విద్యార్థులు దూరం అయ్యే పరిస్థితికి అయితే వచ్చారు. చూసాం మనం లెక్కలు కొన్ని. కాబట్టి అందువల్ల మరి నారా లోకేష్ గారు ఎప్పటికి పుంజుకుంటారు, ఎప్పటికీ సీఎం కాగలుగుతారు? అప్పటి వరకు మరి చంద్రబాబు నాయుడు గారిని కూడా జనాలు ఓన్ చేసుకోవట్లేదు కదా. ఎందుకంటే అవుట్డేటెడ్ నిర్ణయాలు కొన్ని తీసుకున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఆ అవుట్డేటెడ్ నిర్ణయాల వల్ల ప్రజల్లో చాలా మందికి అసంతృప్తి అనేది ఉంది. అలాగే ఉద్యోగుల్లో కూడా మాకెందుకు వచ్చిన కర్మ అనే పరిస్థితుల్లో ఉద్యోగులు ఉన్నారు. ఇలా కొంతమంది ఇలా 1-2 కాదు, చాలా విభాగాలుగా చూసుకుంటే చాలా ఇబ్బందులు అయితే కనుక ఉన్నారు అని అయితే కనుక చెప్పచ్చు. కాబట్టి రాష్ట్ర ప్రజలందరూ మాట్లాడుకునేది, రాష్ట్ర ప్రజలు ఆలోచించేది ఒకటే, మనల్ని పరిపాలించగలిగే సత్తా ఉన్న నాయకుడు మనకు కావాలి అనేది ఖచ్చితంగా వాళ్ళు కోరుకుంటున్నారు. మరి వాళ్ళు కోరుకున్నట్టు వీళ్ళు ఉండగలుగుతున్నారంటే కనుక ఏమో చెప్పలేమన్నట్టు పరిస్థితి. కాబట్టి చూస్తున్నాం మీరు అందరూ కూడా. మీ అభిప్రాయం చెప్పండి. వాళ్ళు వీళ్ళు కాదు, కానీ మీకు ముఖ్యమంత్రిగా ఎవరైతే కరెక్ట్గా సూట్ అవుతారు, మీరు ముఖ్యమంత్రిగా అయితే ఎవరైతే పరిపాలన అందించగలరో, ఎనీ టైం ఏ టైంలో అయినా సరే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎలాగైనా ఉండి రాష్ట్రాన్ని సజావుగా నడపగలిగేటటువంటి ఏదైతే షిప్ ఆఫ్ ద కెప్టెన్ ఆఫ్ ద షిప్ అంటారో అలాగా రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రి అయితే కావాలి. కాబోయే ముఖ్యమంత్రికి అనేక సవాళ్ళు అయితే కనుక ఎదురవుతున్నాయి. కాబట్టి అలాంటి ముఖ్యమంత్రి ఎవరనుకున్నారు, మీరు ఎవరైతే బాగుంటుంది అనుకున్నారో ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఫస్ట్ అయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.